ఆ టెంపుల్ ఉపరితలాన్ని చూస్తే కనుక ఒక గుండ్రటి బొంగరాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. బొంగరం వంటివి అంటే ఒక డ్రాప్, నీళ్ల డ్రాప్ కింద పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ పద్ధతిని ఝారావళి అని అంటారు. ఈ ఝారావళి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనకు మధ్యప్రదేశ్ లో ఒక రాజు ఉండేవాడు, భోజుడు అని, రాజా భోజ అంటాం. ఆయన సమరాంగణ సూత్రధార అనే ఒక పుస్తకం రాశాడు. ఈ సమరాంగణ సూత్రధారలో ఈ ఝారావళి అనే పద్ధతి గురించి కూడా రాశాడు. ఈ పద్ధతిని ఈ రాచకొండ రాజులు వాళ్ళ దేవాలయ నిర్మాణాల్లో పాటించారు కాబట్టి ఆ పుస్తకం వీళ్ళకు తెలుసు అని అర్థమవుతుంది. అదే పుస్తకంలో అండర్ గ్రౌండ్ వాటర్, చెరువు నుంచి ఇంటి దాకా నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలో కూడా వివరణ ఉంది అదే పుస్తకంలో. అది ఆయన చేసి చూపాడు కూడా. రాజా భోజుడు భోజపాల నగరం, అది యాక్చువల్గా భోపాల్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజధాని, అది భోజుడు కట్టించింది. అక్కడ ఉన్న చెరువు ప్రపంచంలోనే పెద్దది, అంత పెద్ద చెరువు ఇంకొకటి లేదు. ఆ చెరువు కట్ట నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వే ఉన్నదండి, మార్గం, మనుషులు నడిచిపోవడానికి మార్గం ఉంది. ఇప్పుడు కూడా మనుషులు పోవచ్చు, అది ఇప్పుడు సందర్శనకు పెట్టినారు. అయితే దాని పక్కనే అండర్ గ్రౌండ్ కెనాల్ కూడా ఉంటుంది. గ్రౌండ్ కెనాలు మన రాజాంతపురానికే ఉంటుంది అనమాట. సో ఆ సిస్టాన్ని వీళ్ళు ఫాలో అయినారు రాచకొండ రాజులు. ఇది ఈ గోల్కొండ కంటే 200 సంవత్సరాల ముందు. సో ఇట్లా కెనాల్స్ ను తవ్వించడం అంటే అండర్ గ్రౌండ్ కెనాల్స్ అంటే బయట నుంచి పడే చెదారం ఇంట్లోకి సప్లై కాకుండా మంచి నీటిని అందించుకునే విధానం వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు అమలు చేశారు కూడా. కానీ మరి ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం, మరి ఈ వారసత్వాన్ని పుచ్చుకోలేదు అనడానికి నిదర్శనం ఏంటంటే, మనకు చిన్న వర్షం మొన్న వచ్చింది, మనకి ఏప్రిల్లో వర్షం రావడం అరుగు, కానీ దరిద్రం కూడా అయింది. ఏంటంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనకు బాగలేదు. ఇది ఎప్పుడు కట్టించింది? 1908లో సెప్టెంబర్లో వరదలు వస్తే హైదరాబాద్ లో 1/3 జనాభా కొట్టుకుపోతే ఆనాటి రాజు మహబూబ్ అలీ ఖాన్ ఆయన కూడా స్పందించాడు, ఇట్లా ఉండకూడదు, మనం ప్రజల్ని రక్షించుకోవాలి. స్పందించి ఏం చేశాడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ఫేమస్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన పిలిపించి ఈ హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ కట్టించాడు. అదే ఆ పద్ధతి ఇప్పుడు మనం భోజరాజు పద్ధతి అనుకున్నాము, లేదా కుతుబ్షాహి పద్ధతి, లేదా రాచకొండ పద్ధతి అనుకున్నాం. కెనాల్స్, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆయన కట్టించినాడు. వాటర్ కూడా 2 చెరువులు అక్కడి నుంచి కట్టించినారు. ఎక్కడి నుంచి ఇప్పుడు మన ఉస్మాన్ సాగర్ అంటున్నాం, హిమాయత్ సాగర్ అంటున్నాం, ఇవి అప్పుడు కట్టించినాయి 100 ఏళ్ల కింద. అవే నీళ్ళు వస్తున్నాయి. మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అప్పటిదే 100 ఏళ్ళు దాటిపోయింది. ఆనాటి జనాభాకి ఈనాటి జనాభాకి 20 రెట్లు పెరిగింది. కానీ సిస్టమ్ అదే, మళ్ళా మనం కట్టించుకోలేదు, డ్రైనేజ్ కట్టించుకోలే, నీటి ట్యాంకులు కూడా కట్టించుకోలే. పైనుంచి పొల్యూషన్ చేస్తున్నాం వాటిని. డ్రైనేజ్ సరిపోతలేదు, మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులు కూడా పొల్యూషన్ చేస్తున్నాం మనం. వారసత్వాన్ని 100 ఏళ్ల కింద వారికేమో వాళ్ళు పరంపరగా ఆ పూర్వీకుల నుంచి నేర్చుకొని పాటించినారు, మనమేమో ఇప్పుడు పాడు చేస్తున్నాం. ఇది జరగకూడదు అని అది మన ఆశ. తర్వాత ఇంకా కల్చరల్ హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ కల్చర్ లో మనకి ఇది సంస్కృతి, జీవన విధానం అంటే సరే అది బ్రాడ్ మీనింగ్, కానీ కల్చర్కి వచ్చేసరికి కొన్ని ఆర్ట్స్ గురించి, కళల గురించి మనం తెలుసుకుంటాం. ఈ కళలు అయితే మరి చాలా వేగువాడు, 64 కళలు ఉన్నాయని ఒకరు, ప్రతి అందంగా చేసే ప్రతిదీ కళ అని ఇంకొకరు రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు. కానీ మనం ఒక ఫేమస్ డెఫినేషన్ ప్రకారం చూసుకున్నాము. ఏంటి అని అంటే అది ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు. అంటే అవి మనల్ని